బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో రూపొందించిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం డీసెంట్ ప్రమోషన్స్ జరుపుకొని రిలీజ్ అవ్వగా సినిమాకి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక కలెక్షన్స్ కూడా మొదటి రోజు పర్వాలేదనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 12,000 రేంజ్లో టికెట్ సేల్స్ జరిగాయి. తొలి రోజు 2 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టిందంటున్నారు అనలిస్టులు. ఓవర్సీస్లో ఓపెనింగ్స్ కూడా అనుకున్న దానికంటే బాగానే వచ్చేనే టాక్ వచ్చింది. ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు ₹1.5 కోటి వరకు రావచ్చంటున్నారు. తెలుగులో తెలుగుదనంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరనే పేరు ఉంది. ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే మరోవైపు కథానాయకుడిగా మంచి సినిమాలు చేస్తున్నారు ప్రియదర్శి. సో ఆయన ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన సినిమా సారంగపాణి జాతకం. అభిమానులందరూ కూడా ఈ సినిమా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు ప్రియదర్శికి. సోషల్ మీడియాలో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. స్టోరీ వైజ్ చూస్తే సారంగపాణి ప్రియదర్శి హుందాయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్మెన్. 2 ఏళ్లుగా బెస్ట్ సేల్స్మెన్గా కొనసాగుతూ ఉంటాడు. అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది మైథిలి. ఆమె ప్రేమలో ఉన్న సారంగకి చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం. ఇక ఆ రోజు కూడా అద్భుతమైన రోజని తెలిసాకే మైథిలికి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు. మైథిలి నమ్మకాల్ని పట్టించుకోదు. ఆధునిక భావాలు ఉన్న యువతి. సారంగా తాను ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపే మైథిలి తన మనసులో మాట చెబుతుంది. దాంతో ఈ ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది. ఇద్దరికి వివాహం కూడా నిశ్చయమవుతుంది. ఇంతలో ఒకరోజు పబ్లో హస్త సాముద్రికుడైన జిగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు సారంగా. చేయి చూసి భవిష్యత్తులో ఓ మర్డర్ చేస్తామని చెప్తాడు. అసలే జాతకాలను అతిగా నమ్మే సారంగా మర్డర్ భయంతో తన పెళ్లిని వాయిదా వేస్తాడు. జాతకంలో ఎలాగో ఒక మర్డర్ చేస్తానని ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పని పూర్తి చేస్తే తర్వాత తన జీవితానికి ఏ సమస్య రాదని ఒక నిర్ణయానికి వస్తాడు. తన చిన్ననాటి మిత్రుడు తనతో పాటు పనిచేసిన చందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహం పన్నుతాడు. వీళ్ళు హత్య చేయాలనుకున్న అహోబిలం రావు తనికెళ్ల భరణి ఎవరు, అతన్ని హత్య చేశారా లేదా, ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే. సో మొత్తానికి ఈ సినిమా అయితే మంచి టాక్తో ముందుకు సాగుతోంది. ఇక రెండో రోజు కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వీకెండ్లో 2 రోజులు మాత్రం ఈ సినిమాకి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తూ ఉన్నారు. పెద్దగా ఈ వారం సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.